ఈ మధ్య మనం భారతదేశ వ్యాప్తంగా ఒక ఎమోషనల్ యాటిట్యూడ్‌ను చూస్తున్నాం. అది మీడియా సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. అమెరికా గురించి చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. బాయ్‌కాట్ అమెరికా, ట్రంప్‌ను ఒంటరి చేయాలి, రష్యా, చైనాతో కలిసి ఇండియా ఒక కూటమి కట్టాలి, అమెరికాకు బుద్ధి చెప్పాలి. ఇది భారతీయుల నుంచి ఈ మధ్య ఎక్కువగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. అటు అమెరికాలోని నాయకులు కూడా భారత్‌పై విద్వేషం చిమ్మడం ఆపడం లేదు. భారత ఆర్థిక వ్యవస్థను నలిపేస్తాం, దెబ్బతీస్తాం, భారత్ ఓ డెడ్ ఎకానమీ, ఇలాంటి మాటలు ఆ దేశ అధ్యక్షుడి నుంచి మొదలుకొని సెనేటర్ల వరకు చాలామంది నోట వినిపిస్తున్నాయి. నిజంగా రెండు వైపుల నుంచి వినిపిస్తున్న ఆ కామెంట్లను చూస్తే ఇక భారత్ అమెరికాల మధ్య మళ్ళీ మంచి సంబంధాలు సాధ్యమా అనే అనుమానం కలుగుతుంది. నిజంగానే భారత్తో అమెరికా సంబంధాలు శాశ్వతంగా దెబ్బతింటాయా? రెండు దేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలు ఆగిపోతాయా? రెండు శత్రు దేశాలుగానే మిగిలిపోతాయా? అమెరికాకు వ్యతిరేకంగా భారత్ కూటమి కడుతుందా? రష్యా, చైనాతో కలిసి అమెరికాతో అమీతుమీ తేల్చుకుంటుందా? ఈ ప్రశ్నల మీద మనం నిజంగా ఇప్పుడు చర్చించుకోవాలి. వాస్తవాలు గమనిస్తే మనకు మరో అభిప్రాయం కలుగుతుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు తెంచుకుంటే తెగిపోయేంత పలచగా మాత్రం లేవు. రెండు దేశాల మధ్యన చాలా దృఢమైన సంబంధం ఉంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు. భారతదేశానికి చెందిన ఎన్ఆర్ఐలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగంగా నిలుస్తున్నారు. అమెరికా పెట్టుబడిదారులు కూడా భారత్లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. రెండు దేశాల ఉమ్మడి కంపెనీలు, వ్యాపారాలు కూడా రెండు దేశాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అసలు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలోని కొన్ని కీలకమైన అంశాలను మనం గమనిస్తే వాస్తవం మనకు అర్థమవుతుంది. ఈ బంధం అంటే ఆ వ్యాపార వాణిజ్య బంధం కావచ్చు, దౌత్యపరమైన బంధం కావచ్చు, అమెరికా ఇండియాకు ఓవర్ నైట్లో ఏర్పడింది కాదు, ఓవర్ నైట్లో చెడిపోయేది కూడా కాదు. ఇప్పుడు మనం కొన్ని వాస్తవాలు చూద్దాం, కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం. దీంతో అసలు అమెరికా భారతదేశాల మధ్య ఎలాంటి దృఢమైన సంబంధం ఉందో మనకు అర్థమవుతుంది. అమెరికా భారతదేశాల మధ్య చాలా పెద్ద మొత్తంలో వర్తక వాణిజ్యం నడుస్తున్నది. అమెరికా భారతదేశానికి మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. అంటే భారత్లో తయారయ్యే వస్తువులు అత్యధికంగా అమెరికాకే వెళ్తాయి. అంటే భారత్ వస్తువులకు పెద్ద మార్కెట్ ఇప్పటికీ కూడా అమెరికానే. 2024 సంవత్సరంలో రెండు దేశాల మధ్య $212.3 బిలియన్ విలువైన వ్యాపారం జరిగింది. దీని విలువ భారత కరెన్సీలో 18.5 లక్షల కోట్ల రూపాయలు. భారతదేశ ఎగుమతుల్లో 18% అమెరికాకే పోతాయి. ఎగుమతుల ద్వారా భారతదేశానికి వచ్చే ఆదాయం ఈ దేశ జీడిపిలో 2.2%. భారతదేశంతో మరే దేశం కూడా ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేయలేదు. వ్యాపార వాణిజ్య ఒప్పందాల్లో చాలా వరకు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ కాలం మనుగడలో ఉన్నాయి. కాబట్టి రెండు దేశాలు వాణిజ్య ఒప్పందాలను పక్కన పెట్టడం ఇప్పుడు సాధ్యం కాదు. ఇకపోతే అమెరికాకు చెందిన పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు, వ్యక్తులు భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు చెందిన పెట్టుబడిదారులు $50 బిలియన్ పెట్టుబడులు ఇండియాలో పెట్టారు. అంటే భారత కరెన్సీలో దీని విలువ 4.3 లక్షల కోట్ల రూపాయలు. ఎఫ్డిఐ ద్వారా భారతదేశంలో ఐటీ, టెలికమ్యూనికేషన్లు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఈ రంగాల్లో చాలా కంపెనీలు వచ్చాయి. దీనివల్ల భారతదేశంలో లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఎఫ్డిఐలు ఒక ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 11.2 లక్షల కోట్ల రెమిటెన్స్ భారతదేశానికి వస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో $129 బిలియన్ రెమిటెన్స్ ఇండియాకు వచ్చింది. రెమిటెన్స్ అంటే విదేశాల్లో ఉన్న భారతీయులు తాము సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఇండియాలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకో, బంధువులకో పంపుతారు. అది వారి జీవనోపాధికి ఉపయోగపడుతుంది, లేకుంటే ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. దాన్నే రెమిటెన్స్ అంటారు. అంటే అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలు సంవత్సర కాలంలో భారతదేశానికి 11.2 లక్షల కోట్ల రూపాయల విలువైన డబ్బులు పంపారు.
రెమిటెన్స్ ద్వారా వచ్చిన సంపద దేశ జీడిపిలో 3.4%. అంటే భారతదేశానికి రెమిటెన్స్ ద్వారా ఎక్కువ ఆదాయం సమకూరేది కూడా అమెరికా నుంచే. మొత్తం భారత్కు వచ్చే రెమిటెన్స్లో 27.7%లో అమెరికా అగ్రస్థానంలో ఉంటే 19.2%తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండవ స్థానంలో ఉంది. ఇక భారతదేశం వెళ్ళి అమెరికాలో స్థిరపడిన వాళ్ళు అక్కడి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి చాలా లక్షల కోట్ల రూపాయలను ట్యాక్స్ల రూపంలో చెల్లిస్తున్నారు. అమెరికాలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కలిపి 52 లక్షల మంది భారతీయులు ఉంటారు. అమెరికా జనాభాలో ఎన్ఆర్ఐల శాతం 1.6. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ నుంచి వచ్చే వృత్తి నిపుణుల ఆదాయమే అక్కడ ఎక్కువ. ఎన్ఆర్ఐలు సగటున ఏడాదికి $1,00,000 సంపాదిస్తున్నారు. వీరంతా ట్యాక్స్ల రూపంలో లక్షల కోట్ల రూపాయలను అక్కడి ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అమెరికాకు ట్యాక్స్ల ద్వారా వచ్చిన సొమ్ములో 5-6% ఎన్ఆర్ఐల నుంచే వస్తున్నది. అంటే $30 ట్రిలియన్ అమెరికన్ ఎకానమీలో ఎన్ఆర్ఐల వాటా $1 ట్రిలియన్. అంటే భారత కరెన్సీలో దీని విలువ 87.6 లక్షల కోట్ల రూపాయలు. అంటే అమెరికా సంపదలో 3.3% భారతీయుల నుంచి వచ్చింది. భారత్లో అమెరికా అనేక కంపెనీలు స్థాపిస్తున్నది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబిఎం, యాపిల్, ఇంటెల్, సిస్కో లాంటి ఐటీ కంపెనీలు, కోకాకోలా, పెప్సీ, కోల్గేట్, ప్రాక్టర్ అండ్ గాంబుల్ లాంటి కంపెనీలు, సిటీ గ్రూప్, అమెరికన్ ఎక్స్ప్రెస్, జేపీ మోర్గాన్ లాంటి ఆర్థిక సంస్థలు, ఫోర్డ్ లాంటి ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ విభాగాలు, తాజాగా టెస్లా కూడా, వాల్మార్ట్ లాంటి రిటైల్ సూపర్ మార్కెట్లు, మెక్డొనాల్డ్ లాంటి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీనివల్ల భారతీయులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. భారతీయ మార్కెట్లో వీటి వాటా చాలా గణనీయంగా ఉంది. ఈ సంస్థలు భారతీయ సేవా రంగాన్ని, ముఖ్యంగా ఐటీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశం అమెరికాకు మేజర్ అవుట్సోర్సింగ్ డెస్టినేషన్. అంటే అమెరికా కంపెనీలు భారత్లో స్థానికులు నెలకొల్పిన చిన్న కంపెనీల నుంచి పని తీసుకుంటాయి. అంటే వీటికి పని కల్పిస్తాయి. వాటి వల్ల భారతీయులకు ఉపాధి లభిస్తున్నది, చిన్న కంపెనీలకు వ్యాపారం నడుస్తున్నది. టెక్నాలజీ కొలాబరేషన్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో, స్పేస్ సైన్స్ పరిశోధనల్లో 2 దేశాలు సంయుక్త భాగస్వామ్యంతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాయి. మేజర్ డిఫెన్స్ పార్ట్నర్గా కూడా అమెరికా భారతదేశానికి ఉన్నది. భారత సైన్యానికి కావాల్సిన ఆయుధాలు, హెలికాప్టర్లు, విమానాలు అమెరికా నుంచే వస్తున్నాయి. భారతీయ డిఫెన్స్ పర్చేజెస్లో అమెరికా వాటా 13%. అమెరికా నుంచి నావికాదళం ఉపయోగించే హెలికాప్టర్లు, సైన్యం ఉపయోగించే రేడియో స్టేషన్లు, F-21, F-35 జెట్ ఫైటర్లు, డ్రోన్స్, ఇలాంటివన్నీ మనం ఇప్పటికీ అమెరికా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. సైన్యం వాడే కొన్ని ఆయుధాలు, జెట్ ఫైటర్స్ తయారీలో ఉమ్మడి భాగస్వామ్యం ఉంది. అంటే అమెరికా, ఇండియా 2 కలిసి అభివృద్ధి చెందుతున్నాయి. ఇక అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండో పసిఫిక్ స్ట్రాటజిక్ భాగస్వామ్యంలో ఇండియా అండ్ అమెరికాది చాలా కీలకమైన పాత్ర. ఈ 2 చాలా కీలకమైన భాగస్వాములు. ఇండియాలోని పశ్చిమ తీరంలో ఉన్న అరేబియా సముద్రం నుంచి అమెరికాకు పశ్చిమ దిక్కున ఉన్న పసిఫిక్ సముద్రం వరకు మధ్యలో ఉన్న దేశాలన్నింటినీ కలుపుకొని అందరికీ ఉపయోగపడే పనులు చేయడం ఈ స్ట్రాటజీ లక్ష్యం. సముద్ర జలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నెలకొల్పాల్సిన మౌలిక సదుపాయాలు, అలాగే సముద్ర మార్గం ద్వారా వ్యాపార వాణిజ్యాలను స్వేచ్ఛగా నిర్వహించుకోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ స్ట్రాటజీలో భాగం. ఇది వాస్తవ పరిస్థితి. ఉద్వేగపూరిత నినాదాలు, బాయ్కాట్ పిలుపులు, అంతు చూస్తాం అనే డైలాగులు గట్టిగా పెనవేసుకున్న అమెరికా భారత సంబంధాలను అంత తేలిగ్గా చెడగొట్టే అవకాశం లేదు. అయితే ఇప్పుడు వచ్చినట్టుగా మధ్యలో వచ్చే పొరపచ్చాలను తొలగించుకొని ముందుకు సాగడం తప్ప 2 దేశాలకు మరో గత్యంతరం కూడా లేదు.